నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల పరిపాలన కాలంలో జరిగిన ఏదైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో, ఏదైతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో వాటిపైన ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దీనికి పోటీగా అటు గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇటీవలి కాలంలో కాగు రిపోర్టు కూడా, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాగు రిపోర్టు కూడా వెల్లడించిన సందర్భం, ఎక్కడెక్కడ ఫ్రాడ్ జరిగింది, ఏ విధంగా లోతుపాట్లు ఉన్నాయని చెప్పేసి దానిపైన కూడా జరిగిన నేపథ్యం ఉంది. మరి ఇప్పుడు ఉన్న అంటే గత ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి గత పరిపాలనలో జరిగిన తప్పిదాలు ఏంటి, ఏం జరగబోతుంది, మరి గత ముఖ్యమంత్రి మరి అసెంబ్లీలో అడుగు పెడతాడా లేడా, మరి ఎలాంటి పొరపాట్లు చేశాడు అనే దానిపై మనతో మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్వకుంట్ల రమ్యారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం, అంటే గత 9.5 ఏళ్ల కాలంలో గత పరిపాలనలో జరిగిన లోటుపాట్లపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. దానికి పోటీగా గత పాలకులు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తర్వాత ఒక్కొక్కటిగా తీస్తుంటే మొత్తం పుట్టలన్నీ బయటకు వస్తున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. దీన్ని బట్టి చూస్తే గత 9.5 సంవత్సరాలు ఏం జరిగిందని మనం ఊహించవచ్చు. ఇప్పుడు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1 నెలన్నర అయిందనుకోండి. ఈ 50 రోజుల్లో మీరు అడిగినట్టు ప్రజలు చూస్తున్నట్టు గత ప్రభుత్వం అవినీతి, అక్రమాలు, అరాచకాలు బయటికి తీసే విధంగా మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రం ఈరోజు లక్షల కోట్ల అప్పుల పాలయ్యింది. మరి దేని మీద వీళ్ళు పెట్టిన ఖర్చు ఏంటి, ఎందుకు లక్షల కోట్ల అప్పులు చేయాల్సి వచ్చింది, మరి ప్రాజెక్టులు కానివ్వండి, వాళ్ళ పథకాలు కానివ్వండి, మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ కూడా వాడుకోకుండా ఒక మూర్ఖత్వంగా, యాక్చువల్గా అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ కూడా రాష్ట్రానికి వాడుకుంటే ఇంత ఇబ్బంది అప్పుల పాలు కావాల్సిన అవసరం లేకుండే. కానీ భేషజాలకు పోయి అప్పైనా తెచ్చుకుంటాం, మా ఇష్టంన్నట్టు చేస్తాము అనే తరహాల మరి అధికారులు చెప్పలేకపోయినరా, అధికారులు ఇచ్చిన మరి సజెషన్స్ అనుకోవాలన్నా, ఎందుకు ఈ రకమైన 9.5 సంవత్సరాల పాలన ఆ రకంగా సాగిందో మనకు అర్థం కాదు. కానీ ఇప్పుడు ప్రజలకు తెలియడానికి ఏ ఆకాంక్షల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాము, 60 ఏళ్ళ నుంచి ఉన్న మన కళ సాకారం అయ్యింది కాబట్టి, అది కాంగ్రెస్ పార్టీ వల్ల సాకారం అయింది కాబట్టి, మరి అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 9.5 సంవత్సరాల కాలంలో అప్పుల కుప్పగైన రాష్ట్రాన్ని ఒక సంటిబిడ్డను చేతిలో పెట్టిన దానికంటే దారుణంగా వీళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని చేసేసిండ్రు. మరి ఆ చంటి బిడ్డలాగున్న ఇప్పుడు ఈ అప్పుల కుప్పైన వ్యవహారాన్ని, చంటి బిడ్డను చాకాలంటే ఎంత నిదానంగా, ఎంత ఓర్పు నేర్పుగా ఒక బిడ్డను పెంచాలనో అట్లా ఇప్పుడు మా ప్రభుత్వము ప్రజల కోసం పనిచేయాలనుకుంటుంది. అదే తరహాలో ఎన్ని కష్ట నష్టాలైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో, మేనిఫెస్టోలో పెట్టిందో ఆ హామీలని నెరవేర్చే విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మా మంత్రులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ నిమిషం నుంచే ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా వాళ్ళు రాష్ట్రాన్ని మళ్ళీ ఎట్లా సురక్షమైన పాలన చేయాలి అనే దాంట్లో మరి సుస్థిరమైన సురక్ష పాలన చేయాలంటే ఉన్న బడ్జెట్ ఏంది, గతంలో పాలకులు చేసిన అక్రమాలు ఏంది, డెఫినెట్గా తీస్తేనే ప్రజలకు మా ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది తెలుస్తుంది. కాబట్టి చాలా అంటే ప్రతి దాంట్లో గోల్మాల్ జరిగింది, ప్రతి దాంట్లో అవినీతి జరిగింది. మరి ఆ అవినీతి బయటకు చూపించకుంటే మరి గత ప్రభుత్వం ఎందుకు ఇన్ని కోట్ల అప్పులు చేయాల్సి వచ్చింది అనేది చెప్పాల్సిన అవసరం మాకుంది. కాబట్టి
డెఫినెట్గా ఇదేదో కక్ష సాధింపు అని బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటారు కావచ్చు. అసలే కక్ష సాధింపు కాదు. మీరు చేసిన అన్యాయాలను ఈరోజు ప్రజలందరి మీద భారం మోపే విధంగా మీరు వ్యవహరించరు కాబట్టి మీ వ్యవహారాన్ని బయటకు చూపించాల్సిన పరిస్థితి ముఖ్యమంత్రి గారి మీద, మంత్రుల మీద, మా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్క శాఖ నుంచి ఏ విధమైన అక్రమాలు జరిగినాయి అనేది మా మంత్రులందరూ కూడా, మా ముఖ్యమంత్రి గారు కూడా దృష్టి సారించి కేవలం ప్రజల కోసం సుస్థిరమైన పాలన, ఇందిరమ్మ రాజ్యం కోసం అంటే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు.